Straight Drive with Siva Prasad. వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతీకారం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది మనకి. నిజానికి ప్రతీకార చర్యలు అనేవి కానీ హింసాత్మక ఘటనలు అనేవి కానీ ప్రధానంగా చంద్రబాబు గవర్నమెంట్ పడిపోయిన తర్వాత, జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా ప్రారంభమైనాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ, తెలుగుదేశం పార్టీ నేతల్ని కానీ చాలా దారుణంగా డీల్ చేసినటువంటి సంఘటనలు, అణిచివేసినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే తాజాగా ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుంది, లోకేష్ చెప్పినట్టుగా రెడ్ బుక్ కీలక పాత్ర పోషించబోతోందా లేదా అనేది తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మాట్లాడి అనేక రకాలైనటువంటి దారుణమైనటువంటి అణిచివేత ధోరణి అవలంబించినటువంటి నేతలు, అనేక రకాల ఆర్థిక అవకతవకలకి, అక్రమాలకి పాల్పడినటువంటి నేతలు, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి నేతలు, ఇటువంటి వాళ్ళందరూ ప్రస్తుతం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు కనుక చూస్తే చంద్రబాబు అన్నెసెసరీగా తమ మీద ప్రతీకార ధోరణిలో ముందుకెళ్తున్నారు అనేది వాళ్ళది ప్రధానమైనటువంటి ఆరోపణలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చంద్రబాబు కొంత డైలమాలో ఉన్నారేమో అని కూడా అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మంత్రివర్గాన్ని కానీ, పార్టీ సమావేశంలో కానీ, పాలిట్ బ్యూరో సమావేశాల్లో కానీ ప్రధానంగా ఆయన చెప్పినటువంటి అంశం మనం ప్రతీకారం దిశగా సాగడం లేదు, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేదే మన ప్రధానమైనటువంటి లక్ష్యం. అందువల్ల గతంలో జరిగిన వాటికి ప్రతీకారం తీర్చుకోవడం అనే అంశాన్ని పక్కన పెట్టేసి అందరూ కూడా రాష్ట్రాభివృద్ధి మీద తమ యొక్క దృక్పథాన్ని అంతటినీ కూడా నిలపాలి, రాష్ట్రం ఈ 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ముందుకెళ్ళాలి. అనేక రకాల పెండింగ్ పనులు ఉన్నాయి మనకి. రాజధాని లేదు, అమరావతిని కంప్లీట్ చేయాలి, పోలవరం ప్రాజెక్ట్ చాలా అధ్వాన్నమైనటువంటి స్థితిలో ఉంది, అంచనాలు పెరిగిపోయినాయి, అనేక రకాల అవకతవకలు జరిగినాయి, డయాఫ్రామ్ వాల్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అంశాలు ఆ ప్రాజెక్టు యొక్క ఉనికిని, ప్రాజెక్టు యొక్క ప్రతిష్టని దిగజార్చినాయి. ఇవన్నీ కూడా మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల భారీ నష్టంతో ఉన్నాం మనం ప్రస్తుతం గత ప్రభుత్వ చర్యల కారణంగా. వాటన్నిటిని పూడ్చుకోవాలి, ఇవే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి అనేటటువంటి ఉద్బోధ ఆయన చేశారు. దాంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, అలాగే జనసేన కానీ, ఈ రెండు కూడా దానికి మద్దతు తెలిపినాయి. అయితే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే అనేక అకృత్యాలకి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా కొంత వెసులుబాటు కల్పించినట్టు అయింది. వాళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నారు. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా అట్లాంటి వైఖరిని అవలంబిస్తున్నారు. కాబట్టి ఎందుకు ఊరుకోవాలి అనేటటువంటి వాదన సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఒక స్థాయి నేతల వరకు కూడా అసంతృప్తి రగిలిపోతుంది. ఏదో ఒకటి చేయాలనేటటువంటి డిమాండ్ మరింత తీవ్రంగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి మాత్రం చట్టబద్ధంగా ఎవరెవరైతే ఏ ఏ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరెవరైతే మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో చేశారో వాళ్ళందరినీ చట్టబద్ధంగానే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా రెడ్ హ్యాండెడ్గా వాటన్నిటిని పట్టుకుని చట్ట ప్రకారం ముందుకెళ్ళి వాళ్ళని శిక్షించాలి తప్ప అధికారంలోకి వచ్చాం కదా అని అడ్డదిడ్డంగా వాళ్ళని తీసుకొచ్చి లోపల పడేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ రకమైనటువంటి ధోరణి వహించడం కూడా రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంలోనే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అనేక రకాలైనటువంటి అంశాలు 7 శ్వేతపత్రాలు వరుసనే రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాటిల్లో డిఫరెంట్ శాఖలకు సంబంధించి ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ, మద్యం, ఇట్లా అనేక కీలకమైనటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. ఆ సంబంధిత మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసినటువంటి నిర్వాకాలు, దాంట్లో వాళ్ళు చేసినటువంటి దుర్వినియోగాలు, ఆ దుర్వినియోగం దేనికోసం చేశారు? వాళ్ళ స్వయం అభివృద్ధికి చేశారా లేదా ముఖ్యమంత్రి పనులు చేశారా? ఏ రకంగా జరిగినాయి ఇవన్నీ అనేటటువంటి అంశాలు కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి చంద్రబాబు యొక్క స్టేట్మెంట్లో. అందువల్ల ప్రతీకారాన్ని
దానికి ముడిపెట్టి మాట్లాడడం అనేది సమంజసం కాదు అని చెప్పి అనేక మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట. చాలా తీవ్రంగా మాట్లాడినటువంటి వాళ్ళలో పేర్ని నాని కావచ్చు, అలాగే గుడివాడ నాని కావచ్చు, లేదా ధర్మాన కృష్ణదాస్ కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇలా అనేక మంది, తమ్మినేని సీతారాం, స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాంతో సహా అనేక మంది మాట్లాడారు. చాలా తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటితో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి దర్యాప్తులన్నీ కూడా చట్టబద్ధంగా ఆయా వ్యక్తులు చేసినటువంటి దుర్మార్గాలని, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అనేటటువంటి అంశాన్ని, వీటన్నిటినీ కూడా దర్యాప్తు చేసి ప్రాపర్గా ఎవిడెన్సెస్తో సహా వాటన్నిటిని కూడా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనేక మంది ఈ కేసుల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి అంశాలు చాలా చోట్ల జరిగినాయి. కేవలం విజయవాడ నగరంలోనే కాదు, అంటే మంగళగిరిలో మాత్రమే కాదు, అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చట్టబద్ధంగానే దర్యాప్తుకి వెళ్ళబోతున్నాయి. ఇప్పటికే మద్యం పాలసీకి సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద సమగ్రమైనటువంటి సిఐడి దర్యాప్తుకి ఆదేశించారు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో దీంట్లో మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అనే దీంట్లో ఉంది కాబట్టి, మనీ లాండరింగ్ అనేది కూడా కనిపిస్తోంది కాబట్టి దాన్ని ఈడీకి కూడా రిఫర్ చేస్తామని స్పష్టంగా చెప్పారు. కొన్ని కేసుల్ని సిఐడి ఎప్పుడైతే దర్యాప్తు చేయలేకపోతుందో, సిఐడి దర్యాప్తు సరిపోదనుకుంటున్నారో, అట్లాంటి చోట సిబిఐని తీసుకొచ్చేటటువంటి అంశాన్ని కూడా చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖల్లో తీవ్రమైనటువంటి అవినీతి జరిగిందో వాటన్నిటినీ కూడా చట్టబద్ధంగానే దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించే దిశగా ముందుకు సాగుతున్నారు. అలా కాని పక్షంలో జగన్కి చంద్రబాబుకి తేడా ఏం కనిపించదు. దాన్నే చంద్రబాబు తన యొక్క ఆలోచనల ద్వారా, తాను చెప్పినటువంటి మాటల ద్వారా స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. దాదాపు 55 రోజులు, 53-52 రోజులు ఆయన్ని జైల్లోనే ఉంచారు. ఆయన్ని చాలా అక్రమంగా నిర్బంధించారు అనేటటువంటి అంశాలు కూడా చాలా వెలుగులోకి చూసినాయి. ఆ సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు, ఉన్నతాధికారులు, దాన్ని ఎవరైతే డీల్ చేశారో వాళ్ళందరూ కూడా ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పి ప్రత్యక్షంగా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోలేదు ప్రభుత్వం. కోర్టులు తమ పని తాము చేసుకుంటూ వెళ్ళినాయి. ఎట్టకేలకు కానీ దాంట్లో నుంచి బయటకు వచ్చారు, విడుదలయ్యారు. అయితే ఆయా కేసులన్నీ మళ్ళీ దర్యాప్తు జరుగుతాయా, దర్యాప్తు కొనసాగుతుందా, దాంట్లో ముఖ్యమంత్రి కానీ, లోకేష్ కానీ, నారాయణ కానీ, మిగిలినటువంటి ప్రధానమైనటువంటి మంత్రులు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిర్దోషిత్వాన్ని వాళ్ళు నిరూపించుకుంటారా అనేది కూడా చూడవలసినటువంటి పరిస్థితి. అయితే నేను దేవినేని అవినాష్ దేశం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి కారణంగా ఆయన వెనక్కి పంపించేశారు. దీంతో మళ్ళీ రెడ్ బుక్ గురించి విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. దానికి సంబంధించినటువంటి కొంత మీడియా కూడా అదే వైఖరి వహిస్తోందని తెలిసినటువంటి విషయమే. అయితే చంద్రబాబు కానీ, అటువైపు భారతీయ జనతా పార్టీ మంత్రులు కానీ, లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, ఆయనతో పాటు ఉన్నటువంటి మిగిలిన మంత్రులు కానీ చంద్రబాబుతో పూర్తి స్థాయిలో ఏకీభవించి చంద్రబాబు ఏ ధోరణిని వహిస్తున్నారో అదే ధోరణిలో వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కింది స్థాయి నాయకులు ప్రవోక్ చేసినా, కొంచెం పెద్ద స్థాయి నాయకులు తీవ్రంగా పట్టుబట్టినా చంద్రబాబు మాత్రం ఒకే వైఖరిలో ముందుకెళ్తున్నారు. ఏ దర్యాప్తు జరిగినా, ఏ రకమైనటువంటి కేసుల విచారణ జరిగినా అవన్నీ కూడా అప్రాప్రియేట్గా, పూర్తి సాక్ష్యాధారాలతో చట్టబద్ధమైనటువంటి విధంగా ముందుకెళ్లాలే తప్ప అధికార దుర్వినియోగం చేసి కొంత ప్రాథమిక సమాచారం ఉంది కదా అనేటటువంటి నేపథ్యంలో తీసుకొచ్చి వాళ్ళని శిక్షించడం అనేది కరెక్ట్ కాదు. అది మన రాష్ట్రానికి శ్రేయస్కరం కూడా కాదు అనేటటువంటి వైఖరినే వహిస్తున్నారు. మరోవైపు జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరైతే ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు అయితే పూర్తిగా జగన్ పక్షం వహించారో, పూర్తిగా ఆయన ఏం చెప్తే దానికి కట్టుబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోస్టింగ్ ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి డీజీపీ ఆఫీస్లో, హెడ్ క్వార్టర్స్లో వాళ్ళందరినీ కూడా రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించారు. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తల ప్రకారం వాళ్ళు ఈనాటికి కూడా తమ మీద జరగబోయేటటువంటి దర్యాప్తుల విషయంలో కానీ, మిగిలినటువంటి కేసుల విషయంలో కానీ పోలీస్ అధికారులు ఎవరు కూడా సహకరించకుండా, లేదా
కేసులను నీరుకార్చే విధంగా వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క ఎవరైతే ఏ అధికారులైతే హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి అక్కడ సిగ్నేచర్ చేసి వాళ్ళంతా కూడా ఆఫీస్లో ఉండాలి అనేటటువంటి చేసినటువంటి ఆదేశాలు అవి కూడా చట్టబద్ధంగా ఆదేశాలు చేశారు. అనేక రకాల గందరగోళాలు చూసాం. కోర్టులతో సంబంధం లేకుండానే సిఐడి అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడాలు, హైదరాబాద్లోనే కాదు ఢిల్లీలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఈ రకమైనటువంటి చట్ట ఉల్లంఘన లేకపోతే శాసన ఉల్లంఘన జరగకూడదు అనేది ముఖ్యమంత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది స్థానికంగా ఉండేటటువంటి చాలామంది నేతలకి, తెలుగుదేశం పార్టీ నేతలకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఆగ్రహం తెప్పించిన ఆయన దృఢమైనటువంటి వైఖరి తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం చట్టబద్ధంగానే వెళ్ళాలనేటటువంటి లక్ష్యం. చంద్రబాబు నాయుడు ఇదే వైఖరితో ముందుకు వెళితే, ఇదే వైఖరితో సుపరిపాలన దిశగా కనుక ఆయన ముందుకు సాగితే డెఫినెట్గా రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది అని అందరూ కూడా నమ్మడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రతీకారం తీర్చుకోవట్లేదు అనేటటువంటి అంశానికి ప్రాధాన్యత లభిస్తుంది. చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది తప్ప దీంట్లో ఎటువంటి ప్రతీకారేచ్ఛ మాకు లేదు అని చెప్పడం ద్వారా తనకి తాను ఒక క్లీన్ ఇమేజ్ తీసుకురావడానికి ముఖ్యమంత్రికి ఉపయోగపడుతుంది. ఈ రకమైనటువంటి వైఖరి ఎవరికి రుచించినా రుచించకపోయినా ఆయన అవలంబిస్తున్నటువంటి ఈ విధానం మాత్రం డెఫినెట్గా అనుసరణీయం. అలాగే 10 మంది మెప్పులు పొందేటటువంటి ఎత్తుగడనండి, లేదా సుపరిపాలన అనండి, లేదా చట్టబద్ధత అనండి, ఏదైనా ముఖ్యమంత్రి మార్కులు కొట్టేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. చూస్తూనే ఉండండి NHTV. Straight Drive with Siva Prasad.